ఈ అల్లు అర్జున్ విషయంలో ఎందుకు కొంతమంది మాట్లాడిందంటే, సరే అది ఏదైతే ఘటన జరిగిందో నిజంగా బాధాకరమైన ఘటన. మన దేశంలో స్పోర్ట్స్మెన్ కానీ, అటు పొలిటీషియన్స్ కానీ, అటు సినీ ఫీల్డ్ కళాకారులు కానీ, వీళ్ళు ముగ్గురికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈరోజు ఇద్దరి మధ్యలో, ఒక పక్క పొలిటీషియన్స్, ఒక పక్క సినిమా ఫీల్డ్, ఇద్దరు కొట్టుకుంటుంటే చాలామంది కావాలని చెప్పి కొంతమంది నవ్వుకుంటున్నారు. కొంతమంది ఏమో వీళ్ళు కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ అంటారు. అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ ఏమో పొలిటీషియన్స్ తప్పు అంటున్నారు, పొలిటీషియన్స్ ఏమో అది చేసిన విధానం తప్పు అంటున్నారు. దాని గురించే నేను నిన్న మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా టీవీలో వస్తుంటే కూడా మా ఒక ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఉన్నాడు. ఆయన అదే టైంలో పోయి ఎట్లయితే వాళ్ళతో కోర్టుకు పోయిండో అదేవిధంగా ఆ రోజే పోయి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ కుటుంబ సభ్యులను కూడా కలిసి సమన్వయం చేసి ఇంత దూరం రాకపోతున్నాం. వాళ్ళంతా బిజినెస్ గురించి ఆలోచిస్తారు. అంటే మేము రూపాయి పెట్టినామా 10 రూపాయలు వచ్చినాయని. రాజకీయ నాయకులేమో పేదల గురించి ఆలోచిస్తాం. మేము ఈరోజు పేదల గురించి ఆలోచించాం, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించాం. వాళ్ళు ఇన్ని రోజులు అయిన తర్వాత మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి 25 లక్షలు ఇచ్చొచ్చిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను. అసెంబ్లీ నుండి డైరెక్ట్ అక్కడికి హాస్పిటల్ పోయి వాళ్ళకి 25 లక్షలు ఇచ్చొచ్చిన తర్వాత నిన్న వాళ్ళు పోయి మళ్ళీ 50 లక్షలు ఇస్తామంట. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మీడియాలు వచ్చిన తర్వాత ఆ మూవీ ఎట్లయితే డౌన్ఫాల్ అవుతుంటే ఎందుకు ఈ యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది ఎందుకు పోయినారని చెప్పేసి టికెట్ ఇంకెక్కువ సేల్స్ అయింది. దాంతో వారికి ఇంకా ఆదాయం ఎక్కువ వచ్చింది. నిన్న చూస్తే 1700 కోట్లు అన్నారు. 1700 కోట్లు వచ్చింది వాళ్ళకి. 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పినారు అందరూ. ఇప్పుడు నేను ప్రజలు వచ్చేటప్పుడు కూడా అందరూ రోడ్డు మీద కలుసుకున్నారు, సార్ కరెక్ట్ అడిగినారు సార్, పేదలు చచ్చిపోతే ఎవరు పట్టించుకుంటలేరు, ఇంత రాగ్దానం చేసినారు కానీ నేను పోయి 50 లక్షలు ఇచ్చింది, వాళ్ళకేమో 1700 కోట్లు వచ్చిందట. 1 కోటి రూపాయలు ఇచ్చుంటే ఇప్పుడు పోయిన ప్రాణం అయితే తీసుకురాలేం. అట్లీస్ట్ ఆ పిల్లల కన్నా ఫ్యూచర్ ఉండేదానికన్నా సపోర్ట్ చేయవచ్చు. కానీ ఆ ఘటన అయిన తర్వాత ఒక్కొక్కరు కౌగిలించుకొని, ఆ దిల్ రాజు కూడా ఏందది పోయి కౌగిలించుకొని నవ్వుకుని అక్కడ నిలబడితే నాకే గలీజ్ కనిపించింది. సరే మా పార్టీ నిర్ణయం తీసుకొని ఆయనకి ఇచ్చిన ఎఫ్డీసీ చైర్మన్, కానీ ఇది మాత్రం తప్పని చెప్పి కూడా నేను తెలియజేసి ఇంకొకసారికి ఇట్లా జరిగితే మాత్రం నాతో 20 మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడి ఏంది ఇది కావాలంటే అధిష్టానంతో మాట్లాడదాం, ఇట్లాంటి ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నాడేంది, మనం పోదాం ఢిల్లీకి పోయి మాట్లాడదాం అంటే కూడా నేను ఉండి వద్దులే, మన పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను పార్టీకి కరెక్ట్ మనం కట్టుబడి ఉండలే చూద్దాము, ఇంకోసారి అతను జరిగితే మాత్రం మొబైల్ని ఇచ్చిపెట్టేది లేదని చెప్పి తెలియజేస్తూ వాళ్ళని కూడా 50 లక్షలు ఇచ్చిండు. సరే మీకు 1700 కోట్లు వచ్చినాయని అంటున్నారు కదా, ఇంకొక 50 లక్షలు కలిపి 1 కోటి రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇంకా పేదవాళ్ళకు కూడా మనం ఆదుకున్నట్టు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం.